హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు బోండా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. జస్ట్ అప్పటికప్పుడే రెడీ చేసేసుకోవచ్చు. మీరు జస్ట్ 10 to 15 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు కర్డ్ వేసుకోవాలి, ఒక స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇది బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. కలుపుకుంటే ఒక బబుల్స్ లాగా ఏర్పడుతుందండి. ఆ విధంగా కలిపితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చండి ఇవి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. నాకు 1/2 కప్పు సరిపోయిందండి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. హ్యాండ్స్తో అనే కలుపుకోవచ్చు, దీంతో అనే కలిపేసుకోవచ్చు అండి. హ్యాండ్స్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం అప్పటికప్పుడే రెడీ చేసుకుంటాం కదండి. లోపల బబుల్స్ లాగా ఏర్పడితే బోండా అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఈ విధంగా బాగా ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలిపితే సరిపోతుంది. పిండి బాగా కింది నుండి పై వరకు తీసుకొని ఇలా కొడుతూ కలిపేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ కలిసిపోయినట్టు పిండి అనేది. బాగా డిప్ చేస్తూ కలుపుకోవాలండి. ఇందులో చూడండి, ఒక 2 మిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, చూడండి మళ్ళీ ఒకసారి అవి 2 కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. వడకి ఏ విధంగా చేస్తామో బోండాకు కూడా అదే విధంగా చట్నీ చేసేసుకుందాం. చూడండి, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 3 మిర్చి తీసుకున్నాను. 3 to 4 మిర్చి తీసేసుకొని కొన్ని పల్లీలండి, ఇవి కూడా ఒక 3 స్పూన్స్ ఉంటాయండి పల్లీలు, కొన్ని పుట్టనాలు వేసేసుకొని కలిపేసుకోవాలండి. చట్నీలో కొంచెం చింతపండు వేస్తే చాలా బాగుంటుందండి. చట్నీ అనేది చిన్న ముక్క చింతపండు వేయాలి, అప్పుడు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుందండి. నేను వేసేసుకున్నాను చిన్నది. చూడండి, వేసేసుకొని మిక్సీ జార్లో పోసేసుకున్నాను. అల్లం ముక్క వేసుకున్నాండి చిన్నది, ఇలా తరుక్కొని వేసేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని పోపు కూడా వేసేసుకున్నానండి. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అన్నీ చూపించలేదు. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని సైడ్లో పెట్టేసుకొని చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బోండా పిండి అనేది ఈ విధంగా నానుతుందండి. చూడండి, ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది వాటర్లో డిప్ చేసి పిండి ఈ విధంగా తీసేసుకొని, చూడండి ఈ విధంగా డిప్ చేసుకొని పిండి కొంచెం కొంచెం ఇలాగ సైడ్లోకి వెళ్ళి తీసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా విడిస్తే సరిపోతుంది. బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా 1 by 1 ఈ విధంగా వేసేసుకోండి. ఓవర్నైట్ నానబెట్టే అవసరం లేకుండా ఈ విధంగా చేసేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేసుకోండి. చూడండి, ఒక విధంగా ఇలా కాలుతూ ఉన్నప్పుడు మీరు ఈ స్పూన్తో అనేది ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. లేదంటే 1 సైడ్ కాలుతుంది బోండా అనేది, త్వరగా తిరగవు కదండి. ఈ విధంగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా
అయితే సరిపోతుందండి బోండా అనేది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. వీడియో కొంచెం క్లారిటీ లేకపోతే సారీ అండి. చూడండి ఈ విధంగా వస్తే బోండా అనేది సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా